అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమేణం. నిజంగా ఎవరికైనా పురాణాలు ఇతిహాసాలు అవసరం ఉన్నా లేకపోయినా తినే ఆహారం మాత్రం అందరికీ అవసరమే కదా. అంటే అందరూ ఎవరే వెరైటీ చెప్తారా అని చూస్తున్నారు. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రజలు చూస్తున్నవైతే మాత్రం ఫుడ్ అండ్ ఫన్, ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇదే బెస్ట్ కంటెంట్ యూట్యూబ్లో. అయితే ఈరోజు నేను చాలా వంటల వీడియోస్ చేశాను, రోజు షార్ట్స్ రూపంలో పెడుతూనే ఉంటాను. ఈరోజు మాత్రం ఒక సబ్స్క్రైబర్ కామెంట్ నాకు ఇప్పటికిప్పుడు ఈ వీడియో చేయాలని ఐడియా వచ్చింది. పద్మజారాణి గారు నిన్నటి వీడియోకి కామెంట్ చేశారు. ఇంకా ఆవిడకి రిప్లై ఇవ్వలేదు నేను. మౌత్ వాటరింగ్గా ఉన్నాయండి, రెసిపీ కూడా పెట్టండి, ఫుల్ రెసిపీ పెట్టండి అన్నారు. అంటే నిజానికి అందులోనే చెప్పాను నేను. అరకిలో కొంచెం తక్కువ శనగపిండి, కొంచెం పొరుపుపిండి అంటే బూరెలతో పిండి ఉంటుంది కదా, అది ఇది కలిపి ఉప్పు వాము ఇవే అని. అయితే ఈరోజు వీడియో ఏంటంటే జంతికలు ఎన్ని రకాలు, జంతికలకు పట్టించే పిండి ఎన్ని రకాలుగా పట్టించుకోవచ్చు డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, అవసరమైనప్పుడు చూసేయండి, సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే మేము ఎప్పుడు జంతికల పిండి పట్టించినా బియ్యం కడగము, ఆరబెట్టము. మామూలు పొడి బియ్యమే, పచ్చి బియ్యమే. అలాగే పప్పు ఉడికించి గ్రైండ్ చేసి కలపడాలి, ఇవన్నీ మాకు తెలియవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిండి ఎందుకు బియ్యం కడిగి ఆరబెట్టమంటే, ఒకసారి కడిగినవంటే తడివే కదా, ఎంత ఆరినా సరే ఒకసారి తడిసినవే అవి. మిల్లులో పట్టిస్తే పూర్వం ఆచారం చెప్తున్నాను నేను, మిల్లులో పోయిస్తే అది మడికి పనికిరాదనమాట. అందుకని ఫస్ట్ మాకు ఇలా అలవాటు అయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు మా నాయనమ్మ దగ్గర నుంచి ఇదే అలవాటు. అన్ని పచ్చి బియ్యం పప్పులే మిల్లులో పిండి పట్టించుకోవడం, అదే మాకు అలవాటు. ముందుగా ఒక రకం చెప్తాను. బూరెలతో పిండి అని చెప్తూ ఉంటాను చూడండి, మల్టీపర్పస్ పిండి అని. ఇది ఎలా అంటే, ఒక గ్లాసు మినపప్పు అయితే 4 గ్లాసులు బియ్యం మెత్తగా పిండి పట్టించుకోవాలి. అయితే ఏంటంటే పూర్వం నుంచి మాకు ఇంట్లో ఏ బియ్యం, మనం వంటకి ఏ బియ్యం అన్నానికి వాడతామో అవే పిండి పట్టించుకోవడం అలవాటు. పిండి కోసం వేరే రేషన్ బియ్యం కొనుక్కోవడం ఇవి అలవాటు లేదు. ఇప్పుడు నెల్లూరు మొలకొలకలు అవి బియ్యం అనమాట మా ఇంట్లో వాడేది మా నాయనమ్మ. అవి చాలా బాగుండేది, అన్నం కూడా అవే పట్టించేవాళ్ళం. ఇప్పుడు ఆ కాలం పోయింది, అంతా సోనా మసూరి హెచ్ఎంటీ కదా. అందుకని నేనైతే ప్రత్యేకించి బియ్యం కొన్ను, ఆ బియ్యమే పిండి పట్టిస్తాను. ఇది ఒక రకమా. ఈ పప్పు బియ్యం పిండి, అదే మినప్పప్పు 1 గ్లాసు, 4 గ్లాసులు బియ్యం పిండి బూరెల తోపుకి వాడుకోవచ్చు, చిట్టి బూరెలకు వాడుకోవచ్చు, అట్లు పోసుకోవచ్చు, జంతికలు చేసుకోవచ్చు. ఈ పిండితో ఇన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మల్టీపర్పస్ పిండి అని నేను చాలాసార్లు వీడియోస్ కూడా పెట్టాను. మా చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ చేసే జంతికలు ఇవే, నాకు చాలా ఇష్టం. అవి నా బర్త్డే స్పెషల్ అనమాట. పొరుపిండి జంతికలు, పాలబిళ్ళలు అంటే పాలగుండతో పాలముంజలు చేస్తారు కదా, అవి పొరుపిండి జంతికలు లేదా పెరుగుగారులు, అవి నాకు ఇష్టమని నా పుట్టినరోజు ప్రత్యేకం అనమాట. ఖచ్చితంగా పొరుపిండి జంతికలు. అవి కూడా ఏంటంటే సన్నటి జంతికలు అయితే నువ్వుల పప్పు దిగదు కదా, అడ్డేస్తాయి చిన్న కన్నాలకి. సన్న జంతికలు అయితే ఉప్పు వామే. లావుపాటి జంతికలు వేసుకుంటే మాత్రం నువ్వుల పప్పు వేసుకోవచ్చు. ఈ పొరుపిండి జంతికల్లో నువ్వుల పప్పు వేసుకొని చేసుకుంటేనే బాగుంటాయి. చక్కగా కొంచెం ఈ లావుగా ఉంటాయి కాబట్టి కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది, కానీ రుచిగా కావాలి అంటే మరి ఆ మాత్రం మనం సమయం వెచ్చించాలి కదా. ఇవి ఫస్ట్ రకం జంతికలు. తర్వాత ఏంటంటే శనగపిండి జంతికలు. అచ్చంగా శనగపిండితో చేసుకుంటారు కొందరు. మా అక్క వాళ్ళ ఇంట్లో అవి స్పెషల్ అనమాట. మా మేనత్త ఆవిడ చేసేవారు, మా అక్క వాళ్ళ అత్తగారు. కొంచెం బియ్యం పిండి కూడా కలపాలండి, లేకపోతే శనగపిండి పూసుకుపోతుంది, జిగురు ఎక్కువ ఉంటుంది కదా. అందుకని బియ్యం, మరి ఎలా వాళ్ళు చేసేవారో తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో శనగపిండి జంతికలు. అయితే ఏ జంతికల్లోనూ కూడా కారం వేయమండి. సాధారణంగా జంతికలు అన్నవి కమ్మగానే ఉంటాయి. కారంగా ఉండేవి ఏంటంటే చేగొడీలు, మిక్స్చరు, చెక్కలు, ఇలాంటివన్నీ కారపు వస్తువులు అనమాట. పొరుపిండి జంతికలు, శనగపిండి జంతికలు అయ్యాయా. తర్వాత మా అత్తవారింట్లో స్పెషల్ ఏంటంటే 3 పప్పుల జంతికలు. చాలా బాగుంటాయి అవి కూడా. మా నాయనమ్మ కూడా ఎప్పుడో చేసేదేమో నాకు గుర్తులేదు, కానీ మా అత్తవారింటికి వచ్చాక నాకు వెలుగులోకి వచ్చిన విషయం అనమాట అది. 3 పప్పులు అంటే శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు 3 గ్లాసులు తీసుకుంటామా, బియ్యం 3 గ్లాసులు. పప్పులు మరీ మంచి క్వాలిటీ అయ్యి జిగురది బాగా ఎక్కువ ఉంటే ఇంకో గ్లాస్ బియ్యం కూడా వేసుకోవచ్చు. సరే బియ్యం మరీ ఎక్కువ వద్దనుకుంటే పప్పులు 3 గ్లాసులు, బియ్యం 3 గ్లాసులు వేసుకోవచ్చు. అయితే ఇవి కూడా సన్నగానే చేసుకుంటారండి. సన్నటి జంతికలు మా అత్తగారు ఇంత పెద్ద పెద్ద జంతికలు చేసేవారు.
అయితే ఇవి చాలా బాగుంటాయండి, ఎవరికైనా నచ్చి తీరుతాయి. ఇంచుమించు కారపూసకు దగ్గరగా ఉంటాయి. ఇది ఒక రకమైందా. తర్వాత ఏంటంటే సన్న కారపూస, అచ్చంగా శనగపిండితో మనకి స్వీట్ షాప్స్లో చేస్తారు కదా, అది నేను ఎప్పుడూ చెయ్యలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే చాలా నైపుణ్యం కావాలండి. కారపూస సన్నగా ఉంటుంది, దానిలో గొట్టాలు, దాని గొట్టానికి కన్నాలు ఎంత సన్నగా ఉంటాయి, అందులో పిండి పెట్టాలి, అచ్చంగా శనగపిండి, అది తిప్పడం కూడా చాలా నైపుణ్యం కావాలి. వాళ్ళు చూడండి పెద్ద పెద్దవి వేసేసి అవి నలుపుతారు కదా, అది కారపూస అవుతుంది. అదైతే నేను ఎప్పుడు చేయలేదు. అచ్చంగా శనగపిండితో చేసినా మరీ అంత సన్నగా చెయ్యలేను నేను. మరి ఎవరైనా చేస్తారేమో నాకు తెలియదు. తర్వాత మా నాయనం చెప్పేది, ఎవరో ఆవిడకి తెలిసిన ఆవిడ, పెసలు, అచ్చంగా పెసలు 1 గ్లాసు 4 గ్లాసులు బియ్యం, ఇవి పిండి పట్టించుకునేవారట. అలాగా పెసలతో జంతికలు అవి. లేదా అచ్చంగా పెసరపప్పు బియ్యం సేమ్ క్వాంటిటీ అనమాట, రేషియో ఒకటే, అలాగైనా చేసుకోవచ్చు. అలా కూడా పిండి పట్టించుకోవచ్చు. లేదా 2 గ్లాసులు శనగపప్పు 4 గ్లాసులు బియ్యం, ఇవి కూడా పట్టించుకోవచ్చు. ఈ పప్పుల నిష్పత్తి అన్నది మన ఇష్టం అండి. కాగే నూనెలో వేస్తే ఏవైనా బాగానే ఉంటాయి. పప్పులు మనకు కావలసినట్టుగా వేసుకోవచ్చు, దానిలో అభ్యంతరం ఏం లేదు. క్వాంటిటీ ఇలా వేస్తే తప్ప ఈ వస్తువు రాదు అనుకోవడానికి దోశలు కాదు కదా, ఇంత నూనె పోసి వేస్తే ఏవైనా బాగానే వస్తాయి కదా. తర్వాత ఏంటంటేనండి వరిపిండి జంతికలండి. మీరు చూస్తూ ఉంటారు కదా, నేను సుందరకాండ పారాయణ చేసినప్పుడు అందులో చక్కిలాలు ఆరగింపంటే నాకు అవి రావని జంతికలులా చేస్తాను కదా. దాంట్లో ఏంటంటే వరిపిండి, వాము, ఉప్పు, నువ్వుల పప్పు అనమాట. చక్కిలాలు లేదా సకినాలు వాటిలో ఏవైతే వేస్తారో నేను అవన్నీ వేసి జంతికల్లా చేస్తాను ఆరగింపు కోసమని. అలా చేసుకోవచ్చు. అయితే మేము అగనంపూడిలో ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనర్ గారు ఆవిడ చేసేవారు ఇలాగా. ఆ కోడలు చెప్పేవారు అనమాట, మా అత్త చాలా బాగా చేస్తారండి, అచ్చంగా బియ్యం పిండి జంతికలు చాలా బాగా చేస్తారు వేడి నీళ్ళలో కలిపి అనేవారు. అయితే నేను ఎప్పుడు వేడి నీళ్ళలో కలపలేదు. ఏ పిండైనా చన్నీళ్ళేనండి. ఒక్క చెగోడీలు అయితేనే పిండి ఉప్పుతాం కదా, అంతే తప్ప మిగిలినవి ఏవైనా సరే చన్నీళ్ళు, అంతా పచ్చిపిండి పొడిపిండే. తడి బియ్యం పిండి కానీ తడిసిన పప్పులు ఆడించడం కానీ ఉడకబెట్టడం కానీ ఏమీ ఉండదు. ఇవన్నీ మా పద్ధతులు చెప్తున్నాను కదా. అలాగా వరిపిండితో కూడా చేసుకోవచ్చు. 100 గ్రాములు సగ్గుబియ్యం, కేజీ బియ్యం. సగ్గుబియ్యం మరీ జిగురు కదా, ఈ క్వాంటిటీ సరిపోతుంది. 100 గ్రాములు సగ్గుబియ్యం, కేజీ మామూలు బియ్యం వేసుకొని పిండి పట్టించుకొని జంతికలు చేసుకుంటే అవి అద్భుతంగా ఉంటాయి. చెప్పాను కదా, కారం అన్నది ఎక్కడా వేయం. ఎందుకంటే కారం వేస్తే వాటి రంగు మారిపోతుందండి. నాకు జంతికలు అలా రంగు మారిపోతే నచ్చదు. నిన్న వీడియోలో చూసారు కదా మీరు, జంతికలు అంటే అలా ఉండాలన్నమాట, చక్కగా బంగారు రంగు తిరగాలన్నమాట, అలా ఉండాలి. అది ఎర్రగా కానీ నల్లగా కానీ అయిపోతే నాకు అస్సలు నచ్చవు. అలాగే ఈ మధ్య చాలా మంది రాగిపిండి చక్రాలను చేస్తున్నారు. ఎప్పుడైనా నేను చేస్తానేమో నాకు తెలియదు, కానీ ఆ రాగిపిండి చక్రాలన్నీ ఆ కలరే నాకు నచ్చలేదు అనమాట. అంతే, ఎవరి అలవాటు వాళ్ళదనుకోండి. ఆహారమైనా అలంకరణైనా ఎవరి స్వవిషయం వాళ్ళది. వాళ్ళు ఎలా తింటారో మనకు తెలియదు కదా, ఊరికే సరదాగా అంటున్నాను అనమాట. అందుకని జంతికలు మేము చేసే విధానం అయితే ఇదండి. జంతికలు గొట్టాలు కూడా నా దగ్గరున్న మీకు తర్వాత చూపిస్తాను. అది ఇష్టాన్ని బట్టి. తెల్ల నువ్వులు రుచిగా ఉంటాయి వేసుకుంటాం అనుకుంటే కొంచెం పెద్ద కన్నాలు ఉన్న ఆ బెళ్ళ పెట్టుకోవాలి జంతికల గొట్టంలో. లేదు తెల్ల నువ్వులు మాకు అవసరం లేదు, మాకు ఇలాగే ఇష్టం అనుకుంటే సన్న జంతికలు చేసుకోవచ్చు. కావాలంటే నూనెపప్పు బాగా గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, అప్పుడు దిగుతుంది కదా, అదో టేస్ట్ వస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుని ఈ వీడియో చేశాను. కుదిరితే ఈరోజు ఇప్పుడే శుక్రవారం రాత్రి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు సంతకు వెళ్ళాలి. సంతకు తయారయ్యాను కదా, ఎలాగో వీడియో చేసి వెళ్దాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఏమైనా నాకు గుర్తొస్తే మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను. ఇంకో విషయం, మన జంతికలకి మంచి బియ్యమే పిండి పట్టించుకుంటాం కదా, కానీ చేగోడీలు ఎప్పుడైనా చేసుకోవాలంటే మాత్రం మనకు మోర్లో కానీ డీమార్ట్లో కానీ దొరికే బియ్యం పిండి కొనుక్కోండి, సూపర్గా వస్తాయి. చేగోడీలకు మాత్రం ఎప్పుడూ సోనా మసూరి పిండి పట్టించొద్దు. మనకు విస్మయ్ ఫుడ్స్ తేజ గారు చెప్తారు కదండి, కంట్రోల్ బియ్యం రేషన్ బియ్యం అంటారు కదా అని, అలాంటి బియ్యంతో పిండి చేస్తారనమాట డిపార్ట్మెంటల్ స్టోర్స్లో. అంతేకాని సోనా మసూరి పిండి కాదు అది. అవి చాలా బాగా వస్తాయి. దాంతో చేగోడీలు అయితే అసలు మనం ఇంకా చూసుకోక్కర్లేదనమాట. చేగోడీలైనా చెక్కలైనా చాలా బాగా వస్తాయి. బియ్యం పిండి అది కొనుక్కోండి, జంతికల పిండి ఇంట్లో నేను చెప్పినట్టు పట్టించుకోండి. ఓకేనా? మరి పద్మచరణ్ గారు చూసారా, మీ కామెంట్ వల్ల నేను ఈ వీడియో చేశాను. ఎప్పుడూ ఒకే కంటెంట్ నమ్ముకుంటే కొంచెం కష్టం కదా. నాకు కూడా వీడియోకి ఒక మంచి ఐడియా ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ సందేహం తీరినట్టేనా?
ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.